ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు నేను తీసుకొచ్చినటువంటి అప్డేట్ తీసుకుంటే టీఎస్ పీజీ సెట్ చాలామంది అడగడం జరిగింది. అన్న మనకు తెలంగాణలో పీజీ సెట్ ఎప్పుడు పడుతుందని అడగడం జరిగింది. సో ఇటువంటి అప్డేట్ తెలియని వాళ్ళు చాలామంది పీజీ సెట్కి అప్లై చేయట్లేరు. అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయట్లేరు. వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది ఖరాబ్ అవుతుంది. అందుకని ఈ అప్డేట్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. టీఎస్ పీజీ సెట్ 2019 సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మసీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారండి. ఈ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్లో క్వాలిఫై మంచి మార్కులు వచ్చినంత మీకు ఇందులో కూడా మంచి కాలేజీలో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్హతలు చూసుకుంటే బీఈ కానీ, బీటెక్ కానీ, బీఫార్మసీ కానీ, బీఆర్క్లో కానీ 50% మార్కులతో ఉత్తీర్ణత అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రంలో హైదరాబాద్, వరంగల్లో మనకు పెట్టడం జరుగుతుంది. ఎంపిక విధానం అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఆబ్జెక్టివ్ విధానంలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయండి. ఎటువంటి నెగటివ్ మార్కింగ్ కూడా లేదు. ప్రవేశ పరీక్షలో మొత్తం మార్కులు 120 మార్కులు. జనరల్ ఓబీసీ కేటగిరీలో కనీస అర్హత 30 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అర్హత మార్కులు అనేవి లేవు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధిత సబ్జెక్టును నిర్ణయించిన తేదీలో 120 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే మనకు 2 గంటల టైం ఇస్తారు. 120 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే ₹1000 అనేది జనరల్ ఓబీసీ అభ్యర్థులకు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ₹500 అనేది పే చేస్తే సరిపోతుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 30వ తారీఖు అండి. అండ్ టీఎస్ పీజీ సెట్ మే 28 నుంచి 31 వరకు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ చూసుకుంటే మీకు http://pgeset.tschE.ac.in. సో ఇదే అండి మనకు వచ్చినటువంటి అప్డేటు. డిస్క్రిప్షన్లో ఈ పేపర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దీన్ని ఒకసారి చూసుకొని అలాగే వెబ్సైట్ని కూడా చూసుకొని అప్లై చేసుకోండి. ఇందులో వేరే ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మనకు IGCARలో అప్రెంటిస్ సంబంధించిన ఉద్యోగాలు 130 రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఫిట్టర్లు 30 ఉద్యోగాలు, టర్నర్ 5 ఉద్యోగాలు, మెషినిస్ట్ 5 ఉద్యోగాలు, ఎలక్ట్రీషియన్ 25 ఉద్యోగాలు, వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ విభాగంలో 7, ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ విభాగంలో 10, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానిక్ విభాగంలో మనకు 12 ఈ విధంగా ఉద్యోగాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ ప్రదేశం అనేది ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ ఎనర్జీ కల్పకంలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన వారు మొదట మీరు అప్రెంటిస్షిప్ అప్రెంటిస్షిప్ www.apprenticeship.gov.in మీరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి అప్లై చేసుకోవాలండి. సో ఇంకొక మనకు ఉద్యోగం సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో నేను వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. కాకపోతే మీరు చదువుకుంటే మీకు కూడా ఇది కూడా ఉపయోగపడుతుంది. మనకు క్యాంపస్లు నెల్లూరు, భువనేశ్వర్, గాలియర్, నోయిడా, గోవా, షిల్లాంగ్, బోధ్గయ, ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్లో మీకు ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత, క్యాట్ ఆర్ మ్యాట్, అదేవిధంగా సీమ్యాట్, జీమ్యాట్, అట్మా లేదా IITTM అడ్మిషన్ టెస్ట్లో అర్హత సాధించిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి ఉద్యోగ సమాచారం. ఈ క్లిప్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా కానీ అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.